చాలా కాలం నుంచి మీరు కూర్చున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, పైల్స్ ప్రాబ్లం ఉన్నది, మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తున్నది, ఫుడ్ ఏది కూడా తీసుకున్నా కూడా పైల్స్ కంట్రోల్ అవ్వట్లేదు, ఎండాకాలంలో పైల్స్ అనేది బాగా ఎక్కువగా అవుతుంది, భరించలేని పెయిన్, భరించలేని మంట వస్తున్నది. సో డెఫినెట్గా మీ పైల్స్తో బాధపడుతున్నారు. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కే హోమియోపతి. ఈరోజు కాలంలో మనం సిట్టింగ్ జాబ్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, వెయిట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, డైజెషన్ వీక్ ఉండడం వల్ల ఈరోజు మనం చూసే కండిషన్స్లో పైల్స్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. పైల్స్ అనేది ఏంటిది? పైల్స్ అనేది నార్మల్గా ఎక్కువ కాలం వరకు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మీరు సరిగ్గైన కాన్స్టిపేషన్ కోసానికి ఫుడ్ అనేది తీసుకోరు, లేకపోతే దానికి సరిగ్గైన ట్రీట్మెంట్ తీసుకోరు, అలాంటప్పుడు ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలా క్రానిక్ అంటే చాలా ఎక్కువ కాలం నుంచి మీ సఫర్ అవుతున్నారు అండ్ మీ దానికి గమనించలేదు, ట్రీట్మెంట్ తీసుకోలేదు అన్నప్పుడు నార్మల్గా మనం మోషన్ వెళ్ళే ప్లేస్లో దానికి ప్లేస్కి యానస్ అంటారు. యానస్ లోపల వెయిన్స్ అనేది ఎంగార్జ్ అవుతుంది, అంటే ఆ వెయిన్స్ లోపల స్వెల్లింగ్ అనేది వస్తుంది. వెయిన్స్ అనేది నార్మల్గా ఎక్కువగా స్వెల్లింగ్ రావడం వల్ల పైల్స్ అనేది జనరేట్ అవుతుంది. సో పైల్స్ అనేది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు కూడా ఉంటుంది. పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్చులా ఇది కామన్గా ఎవరికైతే ఎక్కువ టైం నుంచి మలబద్ధకం ప్రాబ్లం అనేది ఉన్నది, వాళ్ళు ఎవరైతే మలబద్ధకం కోసానికి ఎలాంటి కూడా మెజర్స్ తీసుకోరు, అటు ఫుడ్ సరిగ్గా తీసుకోరు, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోరు, మెడిసిన్స్ తీసుకోరు, అలాంటప్పుడు వాళ్ళకి సిట్టింగ్ జాబ్ కూడా ఉన్నది అండ్ వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ కూడా తీసుకుంటున్నారు, అలాంటప్పుడు పైల్స్ అనేది చాలా కామన్గా జరుగుతుంది. పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్చులా అనేది కంప్లీట్గా ఒక సర్జికల్ ప్రాబ్లం. కాకపోతే మన పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్చులా నార్మల్గా ఎండాకాలంలో ఎక్కువగా వస్తున్నది, పేషెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మన హోమియోపతి ద్వారా ఇది ఎంతవరకు క్యూరబుల్? పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్చులా అనేది అడ్వాన్స్ స్టేజెస్లో లాంగ్ టర్మ్ మీరు ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హోమియోపతిలో డెఫినెట్గా రివర్స్ అవుతుంది. ఇంటర్నల్ పైల్స్ అయినా సరే, ఎక్స్టర్నల్ పైల్స్ అయినా సరే, సర్జరీ లేకుండా స్టార్టింగ్ కేసెస్లో, స్టార్టింగ్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో డాక్టర్ కేర్ హోమియోపతిలో ఓన్లీ విత్ మెడిసిన్స్ అండ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ నార్మల్గా పైల్స్ అనేది రివర్స్ అవుతుంది. మేము చూసిన కేసెస్లో క్లినికల్లీ సర్జరీ అయిన తర్వాత కూడా పైల్స్ కానీ ఫిషర్ అండ్ ఫిస్చులా కామన్గా అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది రిపీట్ అవ్వకుండా అండ్ మీకు మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి, ఉన్న ప్రాబ్లం పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్చులాకి పూర్తిగా క్యూర్ చేయడానికి మీరు వెంటనే డాక్టర్ కేర్ హోమియోపతికి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.